హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి గవ్వల్ అండి. మేము చేసింది గవ్వలు వచ్చేసరికి గోధుమ పిండితో చేసామండి. చాలామంది మైదాతో చేస్తారు. మేమైతే మా పాపకి చాలా ఇష్టమని గోధుమ పిండితో చేసాము. ఎందుకంటే మైదా అన్హెల్దీ అని చెప్పి గోధుమ పిండితో తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నది 2 కప్స్ నేను తీసుకున్నాను. కొంచెం లార్జ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఈ బౌల్తో తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ గోధుమ నూక తీసుకున్నానండి. గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వని ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి, 1 స్పూన్ అలాగా. 1 టీ స్పూన్ అలాగా ఇది సోడా యాడ్ చేశాను, బేకింగ్ సోడా. ఇంకా ఎక్కువ మీకు కావలిస్తే కొంచెం గుల్లగా రావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న విధంగా కొంచెం హాట్ ఆయిల్ కొంచెం మరగబెట్టానండి. నేను 2 గరిటెలు ఆయిల్ వేసానండి, కొంచెం గుల్లదానానికని. చూపిస్తున్న విధంగా అలాగా పైనుంచి అలా వేసుకుంటే సరిపోతుంది. అది వేసిన తర్వాత కొంచెం అలా చేత్తో కలుపుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలి, సాల్ట్ సోడా అన్నీ కలిపి. నేను ముందుగా చాలా గోరువెచ్చని నీళ్ళు ఆల్రెడీ మరగబెట్టి ఉంచుకున్నానండి. గోరువెచ్చని నీళ్ళు వేయాలండి, పిండి కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కలపాలండి, బాగా ఉండలు లేకుండా అన్నీ బాగా కలపాలి. అది గోధుమ పిండి మనం ఎలా కలుపుతామో అలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకున్నానండి నేను, రౌండ్ బాల్స్ లాగా చూపించిన విధానంగా ఇలా చేసుకొని ఆయిల్ స్ట్రైనర్లో నేను యూజ్ చేశానండి గవ్వలకి. కావలిస్తే గవ్వలది గవ్వల చెక్క కూడా దొరుకుతుంది, మీరు అదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ చూపిస్తున్న విధంగా ఇలా గవ్వలు తయారు చేసామండి. చేసిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా మరగాలి. మరిగిన ఆయిల్లో ఈ గవ్వలు యాడ్ చేసేయండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీరు ఫ్రై చేయాలి, కలుపుతూ ఉండాలండి. వేసిన వెంటనే గరిటెతో ఇలా కొంచెం ఇలా చేస్తే లూజ్ అయిపోతాయి. ఎందుకంటే ముద్ద కాబట్టి అన్నీ అతుకున్నట్లు ఉంటాయి. వేడిన తర్వాత అది మామూలుగా అవుతుంది. నేను సైమల్టేనియస్గా ఒక పక్కన స్టవ్ మీద కొంచెం బెల్లం తీసుకున్నాను. నేను తీసుకున్న వెంటనే రౌండ్ బెల్లం దొరికిందండి. ఆ రౌండ్ బెల్లంతో 1.5 అలా తీసుకున్నాను. బెల్లం తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి కొంచెం మరగబెట్టానండి బాగా. ఇటుపక్క ఇది గవ్వలు మరుగుతున్నాయి, ఇటుపక్క వచ్చేసరికి బెల్లం కూడా బాగా మరుగుతుంది. బెల్లం వచ్చేసరికి స్ట్రింగ్ అంటారు కంది, తీగపాకం అంటారండి. ఈ తీగపాకం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు చేత్తోని. లేదు అంటే మీరు ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని అలా కూడా చెక్ చేయొచ్చు. చూపించిన విధంగా ఇలా కూడా చెక్ చేయొచ్చు మీరు. ఇది ఉండలా వస్తుంది లైట్గా, అదే మరి ముద్రపాకం తేవకూడదు. ఇది చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుంది గవ్వల పాకం. ఈ గవ్వల పాకం ఇలా వస్తే సరిపోతుంది. చాలామంది సిల్వర్ ప్లేట్లు కూడా వేస్తారండి. సిల్వర్ ప్లేట్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే స్టీల్ అయితే తీసుకున్నాను. వేయించిన గవ్వలు ఇలా ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బెల్లాన్ని కొంచెం కలుపుతూ మొత్తం పట్టినట్లుగా ఫుల్ గరిటెతో తిప్పుతూ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలి వాళ్ళంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఫుల్గా బాగా పట్టినట్లు ఫుల్గా ఇలా తిప్పుతూ గరిటెతోని ఫుల్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గవ్వలు హాట్ అండ్ స్వీట్ అండ్ క్రిస్పీ గవ్వలు ఇలా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హనీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.